ప్రాజెక్టు అభివృద్ధి హైడ్రా పనితీరుపై బీఆర్ఎస్ పార్టీ నేతలు నానాగోల చేస్తున్న విషయం తెలిసిందే. ఏకకాలంలో ఇటు మూసీ నది సుందరీకరణ పనులపై అటు హైడ్రా కూల్చివేతలపై కేటీఆర్, హరీష్ రావు, సవితా ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు నానా రచ్చ చేస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రెస్టేజ్ గా తీసుకున్న పై రెండు ప్రాజెక్టులు ఎలాగైనా సరే నిలిపివేయాలన్న కసితో కేటీఆర్ సహా పార్టీ నేతలు కేడర్ నానాగోల చేస్తున్నారు. బాధితులను ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చగొడుతున్నారు. సరిగ్గా ఈ సమయంలోనే ఒకవైపు మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు, మరోవైపు కాంగ్రెస్ పార్టీ నేతలు కేటీఆర్ పాత వీడియోలను బయటకు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఇంతకీ ఆ వీడియోల్లో ఏముంది? బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో కేటీఆర్ మూసీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ను టేకప్ చేశారు. వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. కేటీఆర్ మాట్లాడుతూ చెరువులు, కాల్వలు, కుంటలను ఆక్రమించి చేసిన నిర్మాణాలను నిర్దాక్షిణ్యంగా కూల్చేయాలని ఆదేశించారు. అక్రమాలను తొలగించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని కూడా కేటీఆర్ స్పష్టంగా చెప్పారు. ఇదే సమయంలో అసెంబ్లీలో కేసీఆర్ మాట్లాడిన వీడియో కూడా వైరల్ అవుతుంది. మరి ఆ రోజు మొదలు పెట్టింది వారే, ఈ రోజు అడ్డుకుంటుంది వారే. ఎందుకీ డబుల్ గేమ్? ఎవరిని మోసం చేయడానికి? హైదరాబాద్ పరిధిలో 25,000 అక్రమాలున్నట్లు చెప్పారు. ఈ 25,000 అక్రమాలను ప్రభుత్వం కూల్చేస్తుందన్నారు. కూల్చివేతలకు ఎవరు అడ్డుపడినా తమ ప్రభుత్వం లెక్క చేయదని కూడా కేసీఆర్ స్పష్టం చెప్పారు. ఇప్పుడు ఈ వీడియోని కూడా కాంగ్రెస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ చేస్తుంది. ఇదే సమయంలో మూసీ నది ప్రాజెక్టుపై మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ అసెంబ్లీలో మాట్లాడుతూ మూసీ పరివాహక అక్రమాలను తొలగిస్తామని కేటీఆర్ స్పష్టంగా ప్రకటించారు. ఇప్పుడు ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. వాళ్ళ హయాంలోనే సర్వే చేసి అసెంబ్లీ సాక్షిగా ప్రకటించి ఇప్పుడెందుకు అనవసరమైన వాగుడు అంటే, అధికారంలో ఉన్నప్పుడు మీకు కరెక్ట్ అనిపించింది, అధికారం పోయాక తప్పయిందా? మీరు చేయాలి అనుకున్న పని కాంగ్రెస్ సర్కార్ చేస్తున్నందుకు సంతోషపడండి, వీలైతే సపోర్ట్ చేయండి, అంతేకాని ఎందుకీ కడుపుమంట. ఇదే విషయమై మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు మీడియాతో మాట్లాడుతూ మంత్రిగా ఉన్నప్పుడు కేటీఆర్ మొదలుపెట్టిన ప్రాజెక్టునే ఇప్పుడు తాము అమల్లోకి తీసుకొస్తున్నట్లు చెప్పారు. మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్టును కాంగ్రెస్ కొత్తగా టేకప్ చేసింది కాదన్నారు. మంత్రిగా ఉన్నప్పుడు కేటీఆర్ ఏర్పాటు చేసిన కార్పొరేషన్ ఆధ్వర్యంలోనే ఇప్పుడు తమ ప్రభుత్వం పనులు మొదలుపెట్టిందని తెలిపారు. అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ వ్యవహరించిన తీరు ఒకలా ఉంది, ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత మరోలా ఉంది. అధికారం పోయిందనే బాధతోనే మూసీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా జనాలను కేటీఆర్, హరీష్ రెచ్చగొడుతున్నట్లు మంత్రి మండిపోయారు. తమ ప్రభుత్వం ఎవరిని ఇబ్బంది పెట్టడం లేదని, నిర్వాసితులను కన్విన్స్ చేసి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయిస్తున్నట్లు చెప్పారు. కేటీఆర్ డబుల్ గేమ్ ఆడుతున్నట్లు జనాలకు అర్థమైందని తెలిపారు. మరి అధికారంలో ఉన్నప్పుడు తాను చేసిన ప్రకటనలపై ఇప్పుడు కేటీఆర్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.